ఈరోజు మనం పోపుల పెట్టెలో యాపిల్ పండు గురించి తెలుసుకోబోతున్నాం. ఓకే, అయితే యాపిల్ అన్ని రకాల వయసుల వాళ్ళు తినగలిగినటువంటి ఫ్రూట్ ఇది, అవునా? యాపిల్లో చాలా రకాలైనటువంటి వైటమిన్స్, మినరల్స్, అంటే ఏ వైటమిన్ బాగా లభ్యమవుతూ ఉంటుంది యాపిల్లో. సో యాపిల్ తీసుకోవడం మూలాన కళ్ళకు, మన చర్మానికి, అలాగే ఇతరత్ర వైటల్ ఆర్గాన్స్కు చాలా మంచిది. అయితే దీంట్లో ఐరన్ బాగా ఉంటుంది, మనందరికీ తెలుసు. ఎవరికైనా ఐరన్ లోపము, అనీమియా ఉన్న వాళ్లకు యాపిల్ బాగా తినండి అని చెప్తూ ఉంటాం కదా. సో అదే కాకుండా దీంట్లో పొటాషియం నిల్వలు బాగా ఉంటాయి యాపిల్లో. సో పొటాషియం నిల్వలు ఎక్కువగా ఉండి తక్కువ సోడియం ఉండడం మూలాన బీపీ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది, పొటాషియం ఎక్కువ అందజేయడం మూలాన ఖచ్చితంగా లోపల ఉన్నటువంటి సోడియం అంతా కూడా ఎక్సెస్ సోడియం బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి బీపీ ఉన్న వాళ్ళు రోజు ఒక యాపిల్ హ్యాపీగా తీసుకోవచ్చు. ఇదే కాకుండా దీంట్లో మెలిక్ యాసిడ్ అనేటటువంటి పదార్థం ఉండడం మూలాన దీంట్లో ఏమవుతుందంటే ఇది యూరిక్ యాసిడ్, అంటే బాడీలో ఎక్సెస్గా ప్రొడ్యూస్ అయ్యే యూరిక్ యాసిడ్ నిల్వలను న్యూట్రలైజ్ చేసి వాటిని యూరిన్లో వెళ్ళిపోయేటట్టుగా చేస్తుంది. సో దానివల్ల ఉపయోగం ఏంటంటే, మనకు చాలామందికి గౌట్ అనే వ్యాధితో బాధపడుతూ ఉన్నాము. గౌట్ అంటే మనకు పెద్ద జాయింట్స్లో వాపులతో కూడినటువంటి కీళ్ళవాతం. ఇలాంటి వ్యాధి ఉన్నవాళ్ళు యాపిల్ను మీ డైట్లో రోజు ఖచ్చితంగా తినాలి. ఎందుకనంటే మందులతో పాటు, మందులు ఎలాగైతే పనిచేస్తాయో దానికి సమానంగా పనిచేయగలిగినటువంటి పదార్థం ఈ యాపిల్. ఇదే కాకుండా రోజు హెడేక్స్తో, ఏదో రకమైన చికాకుతో బాధపడే వాళ్ళు ఉంటారు కదా, మతిమరుపు వ్యాధులతో. అయితే ఇలాంటి హెడేక్ ఉన్నవాళ్ళు మీరు రోజు ఉదయం లేవగానే యాపిల్ పైన తొక్క తీసేసి దాన్ని ముక్కలుగా కోసుకొని దానిపైన ఒక చిటికెడు ఉప్పు చల్లుకొని రోజు ఉదయం కనుక తీసుకున్నట్టయితే ఖచ్చితంగా మీ స్ట్రెస్, హెడేక్స్ అన్నీ కూడా తగ్గిపోయి ఫ్రెష్గా ఫీల్ అవుతారు.